సర్వోన్నతుడ గొప్ప దేవ, నమ్మదగిన దేవ, ఈ పాద సన్నిధిలో ఈ లేటు కాలంలో 5వ ఆదివారంన నిన్ను స్తుతించే ధన్యత నాకు మాకు అందరికీ మీరు అనుగ్రహించినందుకే లెక్కలేని స్తోత్రాలు చూపిస్తున్నాం. వాక్యమైన దేవ, మాతో మాట్లాడండి ప్రభా. నీ సన్నిధి మా పురుడుగా వచ్చి నీ కృపాహస్తాల్లో వాళ్ళని బలపరచమని చేరవచ్చి మా బిడ్డలందరికీ కావాల్సిన ఆత్మీయ ఆహారమును మీరే విరచి వడ్డించి వారి హృదయాలను మీరు బలపరచమని, అల్పుడను అయోగ్యుడైన నన్ను నీ పాత్రగా నిలువబెట్టి నీ కృపలో మూలను బలపరిచి కాచి కాపాడమని ఏ స్పర్శిత నామం బట్టి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. ముందుగా దేవాది దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇలాంటి కాలంలో 5వ వారంలోనికి మనం అందరము నడిపించబడి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ సిల్వ జానపు పరిశుద్ధమైనటువంటి కాలంలో ఈస్టర్ నాకు ముందు 2వ ఆదివారము, అలాగే లెంటులో 5వ ఆదివారమున మనమందరము దైవ సన్నిధానంలో దేవుని స్తుతించగలిగే ధన్యత భాగ్యము మనందరికీ దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మనం అందరము వందనస్తులమై ఉన్నాం. శ్రమల ఆదివారము, శ్రమల ఆదివారము. మరి మనకి ఇవ్వబడినటువంటి అంశము సిలువ కృప ప్రత్యక్షత. సిలువ కృప ప్రత్యక్షత, మేనిఫెస్టేషన్ ఆఫ్ గ్రేస్. చక్కని ధ్యానాంశమును మన కొరకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు పొందుపరిచి ఉన్నారు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు మొదటి పాఠముగా, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి 24 వరకు 2వ పాఠముగా, పరిశుద్ధ మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52వ వచనం వరకు సువార్త పాఠముగా, మరి 31వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగంగా మనము చదువుగా విన్నాం. ఈ 5వ ఆదివారము సిలువ ధ్యానములో ఈ వారము, వచ్చే ఆదివారం మంటల ఆదివారము, ఈ 2 ఆదివారాలు సిలువ ధ్యానములో ప్రత్యేకించబడినటువంటి ఆదివారాలుగా జ్ఞాపకము చేయబడతా ఉంది. ప్యాషన్ సండేస్ అని ఈ 2 ఆదివారాలని పిలిచేటటువంటి ఆనవాయితీ మరి లెంట్ కాలంలో మనము గమనించాలి. ప్యాషన్ అనేటటువంటి పదమును ఎందుకు ఈ కాలంలో ఉపయోగించాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు పొందిన శ్రమలు ఈ చివరి ఆదివారాల్లో ఆయన చేసిన గొప్ప కార్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఆయన్ను గణపరిచేటటువంటిది ఈ ఆదివారము, వచ్చే మంటల ఆదివారం. అంతేకాకుండా మరి శ్రమల ఆదివారంతో ప్రారంభమై గుడ్ ఫ్రైడే తర్వాత పరిశుద్ధమైనటువంటి శనివారపు దినముతో ఈ 2 ఆదివారాల యొక్క ప్రత్యేకత ముగించబడతా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానంతరము వచ్చేటటువంటి శనివారంతో ముగించబడి
ఆదివారమున క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచేటటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి మరి మనకు కనిపిస్తా ఉన్నది. సిలువ అవమానానికి గుర్తుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ మన రక్షణ కొరకు క్రీస్తు ప్రభువారు సిలువ మరణం పొందినట్టు విలువైనటువంటి కార్యాన్ని దేవుడు సిలువలో జరిగించి ఉన్నారు. సిలువ మానవ జీవితానికి విలువనిస్తుంది. కొరింథీ పత్రికలో మనం చూస్తాం, సిలువను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అంటే లోకంలో సిలువను గుర్తెరగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారి యొక్క రక్షణను దేవుడు అనుగ్రహించేటటువంటి ప్రత్యేకమైన పరిస్థితిని గుర్తెరగినటువంటి ఒక అంధత్వంలో నిలిచి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని సిలువ గుర్తు చేస్తోంది. సిలువ అని అంటే రెండు కర్రలు కలిపి నిలువబెట్టి పాపాత్ములైనటువంటి వారు, పరిశుద్ధుడు కానిటువంటి వారు దాని మీద సిలువ వేయబడి తన యొక్క జీవితమును ఆకాశమునకును భూమికిని మధ్య వేలాడుతూ ఒక పాపిష్టి అయినటువంటి వ్యక్తి, ఈ సమాజం చేత హేయమించబడినటువంటి ఒక వ్యక్తి మరి ఆ యొక్క శిక్షను పొందుతూ ఉన్నప్పుడు ఆ శిక్ష ద్వారా తాను వెలను చెల్లించవలసినటువంటి విధానమును మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే మనము బాగా గమనించగలిగినట్లయితే మరి సిలువ మరణం అత్యంత బాధాకరణంగా ఉన్నప్పటికీ సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మానవునికి ఒక మధ్య సంబంధాన్ని పునఃప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి మానవునికి ఒక ప్రత్యేక సంబంధాన్ని తిరిగి కొనసాగించేటటువంటి స్థితిని సిలువ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సిలువ మరణం మరి బాధాకరం అయినప్పటికీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అష్షూరీయులు, బబులోనీయులు, పారసీకులు మరి వీరందరూ బానిసలు తిరుగుబాటు చేసినటువంటి సైనికులను, హంతకులను సిలువ మీద చంపినట్లుగా చరిత్ర మనకు తెలియచెప్పబడటం గమనార్హమైనది. రోమీయులకు ఇది మరి సంక్రమించినప్పటికీ కాన్స్టంటైన్ అనేటటువంటి రోమా చక్రవర్తి క్రీస్తు విశ్వాసిగా ఉండి యేసుక్రీస్తును గౌరవించడానికి క్రీస్తు శకము 4వ శతాబ్ద కాలంలో సిలువ మరణము శిక్షను రద్దుపరిచినట్లుగా మనం చూస్తాం. ఈ సిలువ మరణాన్ని రద్దుపరిచేటటువంటి విధానంలో మనం గమనించగలిగినట్లయితే మరి కాన్స్టంటైన్ అయినటువంటి రోమా చక్రవర్తి యేసుక్రీస్తును మరి అంగీకరించి ఈ సిలువ మరణమును రద్దుపరిచాడు అనేటటువంటి విధానము చరిత్రలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులుగా ఉండేటకు మనం అందరం పిలువబడ్డాం. మరి మాస్టర్మణయ్య గారు రాసినటువంటి మరి నడిపించు నానవా అనేటటువంటి పాటలో మరి యేసు ప్రభు శిష్యుడిగా ఉండటానికి ఎంత ఆధిక్యత ఇచ్చాడో ఆ పాటలో మరి ఒక భావం తెలియచేయడం గమనార్హం. ప్రభు యేసుని శిష్యునిగా ప్రభు ప్రేమలో బాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. కాబట్టి యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నటువంటి శిష్యులు మరి ప్రభువును విడిచిపెట్టి చెల్లాచెదురైపోయిన తర్వాత మరలా ఆ శిష్యులందరినీ సమకూర్చడానికి ప్రభు ఒక్కొక్కరి దగ్గరికి నడిపించబడినప్పుడు వారు విడిచిపెట్టిన పనిని తిరిగి పునరుద్ధరించబడి ప్రభు యొక్క పరిచర్యను ఘనముగా జరిగించినటువంటి విధానము మనము మరి స్వార్థల్లో చూస్తాం. ప్రభు పనిని చేయటానికి ఆనాడు ఆ శిష్యులు పిలువబడగా ఈనాడు మరి ప్రభువును వెంబడించేటటువంటి శిష్య గణములో
నీవు నేను ఉండాలనేటటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి మరి నేటి పాఠం ద్వారా మనము చూడగలుగుతున్నాం. సిలువ దేవుని యొక్క కృప యొక్క గొప్ప ప్రత్యక్షతగా, అది దేవుని యొక్క హృదయాన్ని, మన యొక్క పాప స్థితిని, క్రీస్తు త్యాగాన్ని మరియు మన ప్రతిస్పందనను వెల్లడించేటటువంటి ఒక మహోన్నతమైన క్రియగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటిగా సిలువను మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క హృదయం సిలువలో కనిపిస్తాం. ఎలాగా అని అంటే, మరి ఆయన చూపినటువంటి ప్రేమ ఎంతో వెలలేనటువంటిది, విలువైనటువంటిది. అందుకని యోహాను సువార్త 3:16లో మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడనంటే, నీ కొరకు నా కొరకు ఆయన మరణము సైతం లెక్క చేయకుండా తన రక్తాన్ని, విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు ఆయన చిందించాడు. కాబట్టి సిలువ మా హృదయాన్ని, దేవుని యొక్క హృదయాన్ని చూపిస్తుంది. ఆయన మనలను వెతకక ముందే మనలను ప్రేమించి ఆయన మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి మరి రక్షణకర్తగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి కృప అనేటటువంటిది సంపాదించేది కాదు, ఆయన ఉచితంగా మనకి ఇచ్చేటటువంటి కృప. అంటే దేవుడు మానవులకు ఉచితంగా ఇచ్చే ఒక బహుమానము. అంటే ఈ కృప అనేటటువంటి మాటలో దేవుడు మానవుని కొరకు ఎంత దాచి ఉంచాడనంటే 103వ కీర్తనలో మనం చూస్తాం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు గెలవాలి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నదని దావీదు తన అనుభవాన్ని కృప అనేటటువంటి మాట ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు. కీర్తనకారుడు కృప అనేటటువంటి మాటను 200 సార్లకు పైగా తెలియపరిచాడు. 150 కీర్తనల్లో ఈ కృప అనేటటువంటి మాట ఎక్కువ పర్యాయ పదాలుగా మరి ఉపయోగించినటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ కృప ద్వారా మానవ జీవితంలో దేవుడు ఏమి అనుగ్రహిస్తున్నాడు అని మనం చూస్తే రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేది. మనం వెతకక ముందే మనల్ని ఆయన ప్రేమించి ఆయన రక్షించడానికి దిగి వచ్చినటువంటి దేవుడు కృప. మనలో ఉన్నటువంటి యోగ్యతను చూసి ఆయన మనల్ని ప్రేమించలేదు. మనలో ఉన్నటువంటి మరి ఆ తత్వాన్ని గుర్తించి ఆయన మనల్ని ప్రేమించలేదు. మనలో ఉన్నటువంటి కేవలము మనము పాపులముగా ప్రభు గుర్తించి కృప ద్వారా దేవుడు ఉచితంగా అనుగ్రహించేటటువంటి. కాబట్టి ఈ కృప అనేటటువంటి మాటలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా సిలువ పాపం యొక్క ఘోరమైన స్థితిని అనుభవించినటువంటి వారు దాని గురించి తెలియచెప్పేటటువంటి విషయము ఒకసారి మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలోకి వెళితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన మన కొరకు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది. అంటే ఇక్కడ క్షమాపణ యొక్క ధర యేసుక్రీస్తు యొక్క ప్రాణం ఖరీదు. మన యొక్క జీవితంలో మనకి ఇచ్చిన క్షమాపణ ఎంతండి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణము.
ఆ ప్రాణము విలువైనటువంటి ప్రాణాన్ని వెలగా మన కొరకు ఆయన చెల్లించాడు సిలువలో. మనం ఇంకను పాపులుగా ఉండటము ఆయనకి ఇష్టం లేనందువలన వెల చెల్లించి మన పాపము నుండి ఆయన మనలను విడుదల జరిగించినటువంటి పరిస్థితి. మూడవదిగా మనం చూస్తే సిలువ ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ప్రేమను సూచిస్తా ఉన్నది. యేసు ప్రభువారు మన స్థానంలో నిలిచుండి మన పాపాలను ఆయన భరించి తన నీతిని మనకిచ్చాడు. ఏమిచ్చాడండి? అందరూ చెప్పాలి. ఏమిచ్చాడు ఆయన? ఆయన నీతిని మనకిచ్చాడు. మన పాపాలు భరించి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన తన నీతిని మనకిచ్చాడు. ఇది ఒక కృప యొక్క అత్యున్నత వ్యక్తీకరణగా మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. చాలండి. పాపమెరుగని ఆయనను మన కొరకు ఆయన పాపిగా నిరూపించబడ్డాడు. అంటే మన పాపముల నిమిత్తమై ఆయన మన కొరకు ఆయన విలువైనటువంటి రక్తాన్ని చెల్లించారు. అందుకనే ఈ దినం మనం చదువుకున్నటువంటి మీకా గ్రంథాన్ని ఒకసారి మనము చూడగలిగినట్లయితే మొదటి పాఠం 7వ అధ్యాయము 15 నుంచి 19 వరకు మనము చూడగలిగినట్లయితే మీకా గ్రంథంలో క్షమించడంలో దేవుడు తనకు తానే సాటి అయినటువంటి వాడుగా మనం ఇక్కడ ప్రత్యేకంగా చూడగలుగుతున్నాం. ఆయన మనలను క్షమించడానికి ఎంత గొప్పవాడో అని మనం గమనించగలిగినట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులను మరి సకలమైన దేశము నుండి తిరిగి వాగ్దాన దేశానికి తిరిగి వస్తానని ఆయన వాగ్దానం ఇచ్చిన తర్వాత శిథిలమైనటువంటి వారి గోడలను కట్టించి సరిహద్దులు విశాలపరిచి అశ్షూరీయులు, ఐగుప్తీయులు ఆ దేశం నుండి వారు తిరిగి వచ్చేటట్టుగా దేవుడు చేసి మరి అన్ని జనులందరినీ ఆయన అవమానపరిచి మనం 15వ వచనం నుంచి చూస్తే 7వ అధ్యాయము దేవుని ప్రజలకు కలిగినటువంటి తీర్పును చూచి ఆనాటి ప్రజలు అందరూ ఎగతాళి చేశారట. ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఏం చేస్తాడు అని చూచి నవ్వారట. నవ్వినటువంటి వారందరినీ దేవుడు ఏం చేశాడనంటే సిగ్గుపడేటటువంటి రీతిగా చేశాడు. 16వ వచనం చదవండి దయచేసి. అంటే దేవుని బట్టి ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఏం చేయబోతున్నాడు అనంటే మరి ఎంత భయంకరమైన మాటను బైబిల్ గ్రంథంలో ఉపయోగించారు. ఏ మాట అది? ఒకసారి మళ్ళా చదవమా. నోరు మూసుకొందురు. ఎంత భయంకరమైన మాట బైబిల్ గ్రంథం ఎక్కడ చూస్తాం మనం? ఎక్కడ కనబడదు. అంటే దేవుని ప్రజలైనటువంటి వారిని అన్ని జనులైనటువంటి వారు చూసి ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేస్తే తిరిగి వారిని ఏం చేశాడు? దేవుడు నోరు మూయించేటటువంటి స్థితిలోకి దేవుడిని నడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజల విషయంలో ఎవరైనా ఇలా చేస్తే దేవుడు చూస్తా ఊరుకోడు. దేవుని ప్రజలైనటువంటి వారికి ఎవరిని ప్రొటెక్షన్గా ఇస్తాడనంటే ఆయన ఆత్మ ద్వారా ఆయన ప్రజలైనటువంటి వారి విషయంలో ఆయన కాపుదల ఉంటుంది. అంతేకాకుండా దేవుని ఔన్నత్యాన్ని ఇశ్రాయేలీయులు కొనియాడతారు. 18వ వచనం చదవండి. పరిహారించి వారు చేసిన అతిక్రమముల విషయం
వారిని క్షమించు దేవుడి పైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుడయ్యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపం ఉంచాడు. ఇక్కడ చూస్తే మనం దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఇశ్రాయేలీయులు చూచి ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఆయన చూపినటువంటి కనికరాన్ని బట్టి, వారి యొక్క జీవితాల్లో దేవుడు కలుగు చేసినటువంటి విషయాలను బట్టి దేవునితో సమానమైన వాడు ఎవడు అని వారు గుర్తించేటటువంటి స్థితిని దేవుడు ఇశ్రాయేలీయులకు కలుగు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనము గమనించుకోవాలి. ఆయన చూపినటువంటి కనికరము, ఆయన చేసినటువంటి మేలు, మరి ఇశ్రాయేలు దేశము ఏ విధంగా వర్ధిల్లుతుంది, ఏ విధంగా మారు మనసు పొంది మరి శేషించినటువంటి జనాంగాన్ని ఎడల దేవుడు ఏ విధమైనటువంటి దయ చూపుతున్నాడు. నేను చాలాసార్లు మీతో చెప్తాను, మరి ఇజ్రాయెల్ దేశము చాలా చిన్న దేశం. ఒక జిల్లా, మన ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా జనాభా ఎంత ఉంటుందో ఇజ్రాయెల్ దేశము జనాభా యొక్క సంఖ్య అంతే. ఒక జిల్లా జనాభా కలిగినటువంటి దేశము, మరి 1 కోటి జనాభా కలిగినటువంటి దేశమును దేవుడు మరి ప్రపంచాన్ని వణికించేటటువంటి శక్తిని ఆ దేశానికి దేవుడు ఇచ్చాడు. మన 103వ కీర్తనలో ఆ వచనాన్ని గుర్తు చేస్తా పదే. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఏ పట్టణంలో ఉన్నాడు? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు, యెరూషలేము దేశంలో ఉన్నాడు. అందుకనే బైబిల్ మనకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. ఎవరినైతే ఇశ్రాయేల్ని లేక యెరూషలేమును ప్రేమిస్తారో, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించేవారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. అంతేకాకుండా మరి వారి పాపములు క్షమించబడి పూర్వపు స్థితిలోనికి నడిపించబడేటటువంటి విధానాన్ని దేవుడు కలుగజేస్తున్నాడు. ఆయన జాలిపడి వారి దోషాలని, పాపాలని సముద్రపు అగాధములలో పడవేస్తా ఉన్నాడు. 19వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. అనగా మరెన్నడూ వారి పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, వాటిని పూర్తిగా ఆయన జలసమాధి చేయగలడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎందుకనంటే అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసినటువంటి దేవుడు, సత్యాన్ని కనికరాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో మిగతా రోజులలో మరి వారు ఇశ్రాయేలీయులు మతభ్రష్టులుగా జీవిస్తున్నటువంటి ఆ దినాలలో దేవుడు ఇశ్రాయేలులను జ్ఞాపకం చేసుకుని వారిని క్షమించి మరి దేవుడు వారి జీవితంలో నూతనమైనటువంటి కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. నేడు మరి ప్రపంచంలో విస్తరిస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రజలు వారి యొక్క అహంభావాల్ని, వారిలో ఉన్నటువంటి గర్వాలను విడిచిపెట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు వెంబడించినట్లుగా దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు కూడా వెంబడించాలని దేవుడు మనలను ఆశిస్తా ఉన్నాడు. మనం ఏమైనా దేవునికి దూరస్తులుగా ఉన్నామేమో, దేవునికి విరోధులుగా ఉన్నామేమో, దేవునికి అవమానకరంగా ఉన్నామేమో, దేవుని మనం విసిగించే వారిగా ఉన్నామేమో, దేవుని మనం అగౌరవపరిచే వారిగా ఉన్నామేమో, దేవునికి మనం ఇబ్బందికరంగా ఉన్నామేమో. దేవుడు మన ఎడల ఆయన తన కార్యాన్ని జరిగించేటటువంటి దేవుడుగా తను తాను కనపరుచుకుంటూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే స్వార్థం పెరిగినటువంటి నేటి దినాల్లో, స్వార్థం పెరిగిపోయినటువంటి నేటి దినాల్లో ప్రపంచంలో ఆయన బిడ్డలైనటువంటి వారు వినయము కలిగి దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుడు వారి కుటుంబాలను తప్పకుండా ప్రేమిస్తాడు అని ఆనాడు ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఏదైతే దేవుడు జరిగించాడో ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము తప్పకుండా జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు మనము చదువుకున్నాం. ఇక్కడ దేవుడు పేతురుకు ఒక సూచన ఇస్తున్నాడు. ఏమిటంటే క్రైస్తవులైనటువంటి వారు ప్రభుత్వానికి లోబడాలి. క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు ప్రభుత్వానికి లోబడాలి. ఎందుకు లోబడాలి? చూడండి 2వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండి, రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండి, ఏలయనగా వీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయడం దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండి, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారులారా, మంచి వారును సాత్వికులైన వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండి, ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందొచ్చు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఇక్కడ మరి ప్రభుత్వానికి క్రైస్తవులైనటువంటి వారు ఏం చేయాలండి? లోబడి ఉండాలి. ఎందుకనగా క్రైస్తవులు బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. బాధ్యతాయుతమైనటువంటి ఈ దేవుని యొక్క పిల్లలు మరి వారు ఏం చేయాలంటే, మనుష్యులు నియమించు ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. ఎందుకంటే రాజు అందరికీ అధిపతి కనుక రాజుకు విధేయులుగా జీవించాలి. అంటే ప్రభుత్వానికి మనము విధేయులుగా జీవించాలి. కాబట్టి నాయకులు రాజాజ్ఞను పాటించి దుర్మార్గులను శిక్షించడానికి, సన్మార్గులను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి వారికి లోబడి ఉండాలి. క్రైస్తవులు ప్రతి విషయంలో మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉండాలి. క్రైస్తవులైనటువంటి వారు దేవునికి దాసులు కనుక ప్రభుత్వము వారిని పరిపాలించేటటువంటి నాయకులకు మనము లోబడి ఉండాలి. అంతేకాకుండా మరి క్రైస్తవులు కలిగి ఉన్న స్వాతంత్రము మరి దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి ఉపయోగించకూడదు, కానీ మరి లోబడి వాస్తవాలను గమనిస్తూ అందరినీ సన్మానిస్తూ దేవునికి భయపడి రాజును సన్మానించాలి అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తూ 18వ వచనం నుంచి ఏమని మాట్లాడుతున్నాడనంటే, మరి క్రీస్తును మహిమపరచాలి కాబట్టి అనుదిన జీవితంలో, వ్యాపారాల్లో పనివారు తమ యజమానులకు లోబడి ఉండాలి. అంతేకాకుండా మరి మంచివారు సాత్వికులైనటువంటి యజమానులకు లోబడటం అనేటటువంటిది యెహోవా రీతిగా ఇచ్చినటువంటి సహజమైనటువంటి గుణ లక్షణాలుగా జ్ఞాపకం చేస్తూ, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 10 నుంచి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దీనికి సంబంధించినటువంటి మాటలు 5వ అధ్యాయం మత్తయి సువార్త 10 నుంచి 12 వచనాలు. నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఇక్కడ ఏమంటున్నారు? నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అన్యాయముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ లోకంలో అవమానకరంగా ఉండొచ్చు, ఈ లోక పరిస్థితులు అవమానకరంగా ఉండొచ్చు, ఈ లోకంలో మనల్ని హేళన చేయవచ్చు, ఈ లోకంలో వారి ప్రతిష్టను పెంచుకోవడానికి క్రైస్తవ బిడ్డగా ఉన్నటువంటి మనము కొన్నిసార్లు అవమానానికి మనము పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి పరిణామాలు ఎదురైనప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాలు
మరి ఆయన మరణ వేదన దీనికి సాదృశ్యముగా కనిపిస్తాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అన్యాయంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు నా సిలువను ఒకసారి మీరు చూడండి. నేను పొందిన అవమానాన్ని మీరు చూడండి. నేను పొందిన దెబ్బలు చూడండి. నేను పొందిన హింసను చూడండి. ఇది మీ జీవితంలో అన్వయించుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఇది మీకు పరలోక రాజ్యం కొరకు ఇది ఒక మార్గంగా మీరు తలంచాలి అని మనకు పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హింసించు వారిని దూషించక దేవుని యొక్క న్యాయ తీర్పునకు తను తాను అప్పగించుకోవాలి. ఏమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు సిలువలో? మీరేం చేయించున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. వారేం చేస్తున్నారో వారికి తెలియదు. ఇదిగో నన్ను చంపేస్తున్నారు కదా అని దేవుడు వారిని మరి లోక సంబంధమైన అధికారులకు అప్పగించాలని ప్రయత్నం చేయట్లేదు, కానీ తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమనంటే వీరిని క్షమించుమని దేవుని వేడుకుంటా ఉన్నాడు. అనగా మరి దేవుని యొక్క చిత్తమునకు లోబడేటటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. నీ చిత్తము మనం పరలోక ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని? నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాదు. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్పు జరిగించేటటువంటి కుమారుడిగా ఆయన ఏదైతే బోధించాడో దాని ప్రకారంగా నడిపించేటటువంటి ఒక వారధిగా మనకు ఆయన కనిపిస్తా ఉన్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు మన ఆత్మలను కాపరి మనలను నడిపించేటటువంటి వారధి కనుక ఆయనకు మనము లోబడవలసినటువంటి వారమై ఉన్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనము గమనించగలిగినట్లయితే గుడ్డివాడైనటువంటి బర్తిమయి స్వస్థపరచబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఎరుకో పట్టణం గుండా యెరూషలేమునకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు అక్కడ తీమయి కుమారుడైనటువంటి బర్తిమయి కూర్చుని భిక్షం అడుగుతూ ఉన్నాడు. తీమయి యొక్క కుమారుడైన బర్తిమయికి ఉన్నటువంటి తన సమస్యలు ఏమిటంటే, మొదటిగా అతను గుడ్డివాడు, రెండవదిగా అతను భిక్షగాడు. అతని గుడ్డితనం ద్వారా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అంధత్వంలో నివసిస్తున్నటువంటి బర్తిమయి ఇప్పుడు అతనికి ఏం కావాలని అంటే స్వస్థత కావాలి, చూపు కావాలి. కాబట్టి తీమయి కుమారుడైనటువంటి బర్తిమయి అక్కడ కూర్చుని భిక్షం అడుగుతూ ఉన్నాడు. భిక్షం అడుగుతున్నటువంటి అతను సమాజంలో విలువలేనటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. తన జీవితం కూడా ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలో ప్రజలను అడుక్కుంటూ తన జీవితంలో తను నడిపించబడుతూ ఉన్నాడు. కానీ అక్కడ ఒక వార్త విన్నాడు. యేసు ప్రభువారు ఆ మార్గం గుండా వెళుతున్నారనే ఒక మాటను బర్తిమయి విన్నాడు. విని బర్తిమయిలో కొన్ని లక్షణాలు ఇక్కడ మనము గమనించవలసినటువంటి వారు. మొట్టమొదటిది ఏమిటంటే, ఎప్పుడైతే ప్రభు వస్తున్నాడని విన్నాడో ఒక విశ్వాసమును ఆయన చూపగలుగుతున్నాడు. 47వ వచనాన్ని చూద్దాం. 10వ అధ్యాయం. అంటే ఇతను ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏంటంటే యూదులలో ఉన్నటువంటి లేఖన సత్యాల్ని యేసు ప్రభువారు వస్తున్నారని విని విశ్వాసంతో ఎదురు చూస్తా ఉన్నాడు. అంటే మనకి బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి మాట, వీటి వలన విశ్వాసం కలుగును. అది యేసును గూర్చినటువంటి వార్త వలన. ఇక్కడ బర్తిమయి విన్నాడు. బర్తిమయి యేసును గూర్చి విని ఆయన అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాల గురించి విని ఆయన నన్ను స్వస్థపరచ సమర్థుడు అనేటటువంటి విషయాన్ని తాను గుర్తించి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేస్తా. అంటే మరి యేసును అప్పటి వరకు చూడలేదు, కానీ యేసును గురించి విన్నాడు. లేఖనాల గురించినటువంటి సత్యాన్ని ఇక్కడ మననం చేసుకుంటా ఉన్నాడు. నేను కళ్ళు లేనిటువంటి వాడిని కాబట్టి ఆనాటి యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు
మరి కళ్ళుండి కూడా దేవుని చూడలేనటువంటి అంధత్వంలో ఉన్నటువంటి వారి జీవితాలను ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే మరి ఏమని మాట్లాడుతున్నాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేస్తా ఉన్నాడు. రెండవది ఏమిటంటే 48వ వచనాన్ని చూద్దాం. ఊరకుండమని అవకాశం వచ్చింది కాబట్టి తనలో పట్టుదల పెరిగింది. గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ గద్దిస్తున్నారు, శిష్యులు గద్దించారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్తున్నారు, నోరు మూపించండి. గట్టిగా కేకలు వేస్తున్నాడు కాబట్టి నోరు మూపించాలి అని చెప్పి కేకలు వేస్తున్నారు. వారితో పాటు శిష్యులు కూడా గద్దిస్తా ఉన్నారు అతన్ని. కానీ మరి ఎంత గద్దిస్తున్నా కొద్ది ఇంకా తనలో స్వరం పెరుగుతూ ఉంది. ఎందుకనంటే ఒక పట్టుదలతో ఉన్నాడు. ఈ దినాన్ని ఎట్టి పరిస్థితిలో యేసు ప్రభు ద్వారా నేను స్వస్థత పొందాలి. కాబట్టి కేకలు వేస్తున్నటువంటి అతన్ని గద్దిస్తున్నప్పుడు మరి ఆ మార్గంలో యేసు ప్రభు వారు వస్తారు రారు, ఈ అవకాశం మరి పోగొట్టుకుంటే నా జీవితంలో మళ్ళా నేను అవకాశాన్ని పొందలేను. కాబట్టి గుడ్డివారుగా ఉన్నటువంటి వారు, లోకాన్ని చూడలేనటువంటి వారు, ఒకవేళ ప్రభు ఎక్కడ ఉన్నాడని చెప్తే తీసుకుని వెళ్ళడానికి అతను మరొక వ్యక్తి సహాయం కావాలి. సహాయం లేకుండా అతను ఎక్కడికి వెళ్ళలేడు. కాబట్టి మరి సహనంతో పట్టుదలతో మరి ప్రభు యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి అక్కడ అతని కేకలు వేస్తున్నప్పుడు అతను కేకలు విని ప్రభు అతని దగ్గరికి వచ్చి రమ్మని పిలిచాడు. 49వ వచనం చూద్దాం. ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగలుగుతున్నానని వాడిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. ఇక్కడ మనము ఈ 48వ వచనం నుంచి 52వ వచనం వరకు మనం చూస్తే అతను చాలా సహనంతో ఉన్నాడు. ప్రభు యొక్క పిలుపుని వినాలని ఆశపడుతున్నాడు. విధేయత కలిగి ఉన్నాడు. ప్రభువుకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు దగ్గరికి తీసుకుని రాగానే అతను విజయాన్ని పొందినటువంటి వాడుగా చూస్తాడు. ఎన్ని పనులు జరిగినాయో చూడండి ఈ 3 వచనాల్లో. అంటే తనలో ఉన్నటువంటి పట్టుదలను విడిచిపెట్టలే. ఎవరు నన్ను తిడుతున్నారు, నేను అరవకూడదని తను అనుకోలేదు. ఇప్పుడు తనకి ఏం కావాలనంటే తన విశ్వాసం ద్వారా తన జీవితంలో కార్యము జరిగించబడాలి. ఎందుకంటే ఇక నా జీవితంలో ఇంటి అవకాశాన్ని నేను కోల్పోతే మళ్ళా నాకు అవకాశం. కాబట్టి మరి ప్రభు పిలుపుని ఎప్పుడైతే విన్నాడో అతను బట్టలన్నీ పారవేసి, అతను భిక్షనాటకు తెచ్చినటువంటి ఆ పాత్రలు కూడా పారవేసి, ఇక దీంతో పని లేదనుకున్నాడు. అతను తిన్నగా ప్రభు దగ్గరికి వచ్చాడు. నీకేం కావాలని అడిగితే అతను ధనం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, అంతస్తులు అడగలేదు. కానీ దృష్టిని పొందినట్లుగా నాకు సహాయం చేయమని కోరాడు. వెంటనే మనము గమనించగలిగితే 52వ వచనంలో అతని కోరికను దేవుడు మన్నించి అతనికి దృష్టిని ప్రసాదించమని మరి యేసు అతన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. 52వ వచనంలో మనం గమనించగలిగినట్లయితే తనకు త్రోవ చూపించినటువంటి దృష్టిని కలుగజేసినటువంటి అతను మరలా భిక్షాటన వైపునకు తన జీవితాన్ని పోనివ్వక తన పాత జీవితాన్ని విడిచి నూతన జీవితాన్ని తాను పొందుకొని యెరూషలేములో ప్రయాణాన్ని కొనసాగించి ప్రభు చేసినటువంటి కార్యాలను మరి తాను సాక్షిగా లోకంలోకి వెళ్ళి తెలియచెప్పినటువంటి గుడ్డి భర్తిమయ్యే జీవితాన్ని మనము ఈ 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా మరి యేసు ప్రభు నుండి ఇక
ఆ మేలు పొందేటటువంటి విధానం తన జీవితంలో వెనుతిరిగి చూడకుండా, తన దృష్టిని లోకం వైపు మళ్లించకుండా యేసు వైపునకు తన గురిని పెట్టుకొని లోకంలో నడిచినటువంటి భక్తిమయ జీవితాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చదవబడినటువంటి 31వ దావీదు కీర్తనలో మనము గమనించగలిగినట్లయితే శత్రువుల నుండి వచ్చినటువంటి ఆ సమస్యలను, రక్షణ కొరకైనటువంటి ప్రార్థనను ఈ 31వ కీర్తనలో మనము గమనించగలం. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుని మీద ఏ విధంగా ఆధారపడుతున్నామో అనేటటువంటి విషయాన్ని ఈ కీర్తన ద్వారా మనల్ని మనం అన్వయించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ దావీదు తనకు విడుదల కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ 31వ కీర్తనలో మనం చూస్తా ఉన్నాం. 5వ వచనంలో మనం చూసినట్లయితే, నా ఆత్మను నీ చేతులకు అప్పగించున్నాను. ఎలాంటి పరిస్థితులలో నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను ప్రభువా అంటే, దేవుని మీద తనకున్నటువంటి ఒక అచంచలమైన విశ్వాసాన్ని ప్రాణాపాయకరమైన పరిస్థితులలో, మరణ సమయంలో తండ్రికి అప్పగించేటటువంటి విధానం మనము మరి త్వరలో మనం గుడ్ ఫ్రైడే కూడా రేపు శుక్రవారం దాకా శుక్రవారం మనము జరుపుకోవలసినటువంటి వారం. ప్రభు యొక్క మరణ వేదనలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కొరకు ఎట్టి రీతిగా ఆనాడు మరి గుడ్ ఫ్రైడే రోజున మనము ఒక మంచి పరిస్థితిలో మనము ప్రభు యొక్క 7 మాటల ద్వారా ఆ దినాన్ని మనం ఆయన ఆరాధించి మహింపరిచి మరి ప్రత్యేకంగా మరి దేవుని యొక్క సన్నిధిలో 7 మాటల ద్వారా మనము ప్రభువుని ఆరాధిస్తాం. ఇక్కడ 31వ కీర్తనలో మనము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. దావీదు తను ఒక బాధించేటటువంటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నాడు. ఏమిటా బాధ అంటే, శత్రువుల చేతికి తనను తాను అప్పగించగా విశాల స్థలంలో తన పాదాలు నిలుపుదల చేయమని దేవుడు వేడుకుంటున్నాడు. 8వ వచనంలో అదే మనం రిపీటెడ్గా చూస్తాం. అంతేకాకుండా మరి క్షీణింపచ్చే వ్యాధి 9వ వచనం నుంచి మనం గమనిస్తే, మరి దావీదు ఎలాగా తాను ఇరుకున పడి ఉన్నాడో అనేటటువంటి పరిస్థితి. అంటే కీర్తనాకారుడు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాడా, లేకపోతే దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నాడా అనేటటువంటిది మరి ఇక్కడ ఒక కన్ఫర్మ్డ్గా తెలియకపోయినప్పటికీ, మరి ఒంటరిగా ఉన్నప్పుడు తనని శత్రువులు శోధించి తన మీద మరి విషప్రయోగం చేయాలని ఆశపడినప్పుడు జరిగేటటువంటి పరిణామాలు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. శత్రువుల యొక్క దురాలోచనలు, కపటపు ఆలోచనలు దావీదు ఇరుకును పడేసినప్పుడు మరి అంకిత భావంతో దేవునికి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేని వైపు అనంటే, దేని కొరకు అనంటే విశ్వాసముతో దేవుని వైపు చూడటానికి తాను ప్రయత్నం చేస్తున్నట్లుగా మరి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. లోకంలో గమనించగలిగినట్లయితే శారీరకమైనటువంటి బాధలు కలిగినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తాగుడుకు బానిసలు అయిపోతారు. విచిత్రంగా కొన్ని రకాలైన డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతారు. కొన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాలకి బానిసలు అయిపోతారు. అదే లోకంగా జీవిస్తూ ఉంటారు. మరి ఆ రకంగా జీవించేటటువంటి వారి గురించి కూడా దావీదు ఇక్కడ ఒక ఉదాహరణ రీతిగా తెలియపరుస్తున్నటువంటి కీర్తనగా ఈ 31వ కీర్తన మరి అన్వయించుకోవలసినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా నా కొండ నీవే, నా కోట నీవేనని దావీదు మాట్లాడుతూ ఆయనలో ఉన్నటువంటి మంచితనము, గొప్పతనము, మరి ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలకు ఒక ప్రత్యేకమైన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ వ్యర్థమైనటువంటి విగ్రహాల వైపు తన మనసు ఉంచకుండా నిజమైనటువంటి దేవుని వైపు తన యొక్క మనసు ఉంచేటటువంటి స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు
తెరహు కాలంలో తెరహు యొక్క జీవనాధారం ఏమైనదనంటే విగ్రహాలు చేసుకుని అమ్మేటటువంటి స్థితిలో తెరహు ఉన్నాడు. కానీ అబ్రహాము నిజమైనటువంటి దేవుణ్ణి అన్వేషించేటటువంటి దినాల్లో ఆలోచన చేస్తా ఉన్నాడు. నిజమైన దేవుడు ఎవరు అనేటటువంటి ఒక ఇన్వెస్టిగేషన్లో అబ్రహాము ఉన్నాడు. ఆ పరిస్థితిలో అబ్రహాము నిజమైన దేవుని కొరకు అన్వేషణ చేస్తా ఉంటే ఒకరోజు తండ్రి తన పని నిమిత్తమై వేరొక ఊరు వెళ్ళటానికి తాను తయారు చేసినటువంటి విగ్రహాలను అమ్మని ఆ కొట్లో కూర్చోబెట్టాడు తెరహు. అబ్రహాము ఆలోచన చేస్తా ఉన్నాడు, నా తండ్రి ఈ విగ్రహాన్ని దేవుడు అని చెప్తున్నాడు కాబట్టి ఈ దేవుడితో మనం మాట్లాడి చూద్దాం అని ఒక ప్రాక్టికల్ లైఫ్కి తాను ప్రయత్నం చేశాడు. ఓ దేవుళ్ళారా, ఓ దేవతలారా, మరి మా నాన్న చేసినటువంటి దేవతలారా, మీరు నాతో మాట్లాడండి అని చెప్పి వాటితో మాట్లాడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు తెరహు. కానీ విగ్రహాలు మాట్లాడటం లేదు. కోపం వచ్చింది, అబ్రహాము కోపం వచ్చింది. ఈ దేవుళ్ళు అని చెప్తే దేవుళ్ళు మరి నాతో మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడటం లేదని ఆలోచనలో పడ్డాడు. ఈ ఆలోచనలో దేవుడు తనకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమిటంటే ఒక కర్ర తీసుకొచ్చాడు, ఒక విగ్రహం చేయి విరగొట్టాడు, మరొక విగ్రహం చేతిలో కర్రను పెట్టాడు. ఒక విగ్రహం చేతిని విరగొట్టాడు, మరొక విగ్రహం చేతిలో కర్రను పెట్టాడు. తెరహు వచ్చాడు. వచ్చి ఈ విగ్రహాన్ని చూస్తే ఇప్పుడు ఏం కనిపిస్తుంది అక్కడ? ఒక విగ్రహం చెయ్యి ఇరిగిపోయింది, మరొక విగ్రహం చేతిలో. రే నువ్వు చేసిన పని ఏంటిరా అని అన్నాడు. నాకేం తెలియదు, వాళ్ళకి ఏదో గొడవ వచ్చింది, ఆ రెండు విగ్రహాలు కొట్టుకున్నాయి. ఈ విగ్రహం వెళ్ళి ఆ విగ్రహాన్ని చెయ్యి విరగొట్టింది, చూడు నీకు కనపడటం లేదా అన్నాడు. సిగ్గుపడ్డాడు తెరహు. నిజమే కదా, ఆ విగ్రహం చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఈ విగ్రహానికి చెయ్యి విరిగింది. ఇప్పుడు కుమారుడు ఏమనలేడు. అలానే తాను చేసినటువంటి విగ్రహాల గురించి తాను కూడా ఏం యథార్థంగా మాట్లాడాలి. మనము బైబిల్ గ్రంథంలో 115వ కీర్తనలో మనం చూస్తాం, వాటి కన్నులుండి చూడము, చెవులుండి నోరుండి, కానీ వాటిని చేయవారును వాటిని నమ్మికించు వారును వాటి వంటి వారే ఉన్నారు. దావీదు జీవితంలో కూడా అదే మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. వ్యర్థమైన విగ్రహాల వైపు దేవుని విడిచి వెళ్లకుండా నిజమైన దేవుని గురించి అన్వేషిస్తూ దావీదు కీర్తనను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఏ విధంగా మనము దేవుని వైపు చూడగలిగేటటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. పాపము చేసి గడించితి మరణం, శాపమేగా ఏనాచించినది. పాపము చేసి గడించితి శాపమేగా ఏనాచించినది. పాపరివైనను ప్రోసితివి, పాపరివైనను వాసిలేను సిలువలో పాపక్షమా. యేసు ప్రభుని ఎందులతో నాపై ప్రేమ దయ స్వామి నామదికి. ఎందులతో నాపై ప్రేమ దయ స్వామి నామదికి. అందులకే భయ
నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు అస్లమణయ్య గారు మరి ఒక చాలా భావంతో రాసినటువంటి కీర్తన ఇది. పాపము చేసి గడించింది మరణం శాపమేగా అని అర్జించి తిని కాపరివైనను. ఈ మరణమే చాలు, ఈ శిక్షే చాలు, ఈ పతనమే చాలని మనిషి కోరుకున్నాడు. కానీ ఆ మరణంలో నుంచి దేవుడు ఏం చేశాడనంటే తిరిగి పునరుద్ధానపు అనుభవంలోని తర్వాత వచనంలో మనం చూస్తే ఎందుకో నా మీద ఈ ప్రేమ, అదే కృప, ఎందుకో నాపై ఈ ప్రేమ అందదయ స్వామి నా మదికి అందులకే భయం అంటే. ఎందుకు ప్రేమిస్తున్నావు నాయన? నాలో ఏం చూసి నేను ప్రేమిస్తున్నా, నాలో ఏం నచ్చింది నీకు ప్రేమించడానికి? నేను ఒక భయంకరమైన అపరాధిని కదా, నీకు విరోధంగా నేను పాపం చేసినటువంటి వాడిని కదా, నేను శిక్షింపబడవలసినటువంటి వారిని. కానీ నేను శిక్షకు లోను కాకుండా నీ శిలువ ద్వారా నేను రక్షింపబడ్డాను. ఇదే కదా నీవిచ్చే కృప. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొందిడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదములను. నేను ఏదో విధంగా నమ్మేశాను ప్రభువా, కానీ ఈ లోకంలో సైతాన్ చేత ప్రతినిత్యము నేను పోరాడుతానే ఉన్నా. సైతాన్ నన్ను ఏం చేస్తానంటే నలుదిక్కులా నన్ను శోధిస్తా. నా చూపు నన్ను శోధిస్తుంది, నా మాట నన్ను శోధిస్తుంది, నా ప్రవర్తన నన్ను శోధిస్తుంది. విచిత్రంగా నీకు విరుద్ధంగా నేను దూరస్తుడైపోతున్నాను ప్రభువా. పేతురు నీళ్ళలో దిగిపోతున్నాడు. ప్రభుతో నడవాలని సముద్రంలో చాలా ఆశతో తాతాలాడుతూ ఉంటాడు. కానీ ఒక్కొక్క అడుగు వేస్తుంటే నీళ్ళలో దిగిపోతున్నాడు. ప్రభువా నన్ను పట్టుకో ప్రభువా, గట్టిగా పట్టుకో ప్రభువా అని అడుగుతున్నాడు. అవిశ్వాసం కాక విశ్వాసంగా జీవించమని ప్రభువు లేపాడు. తన జీవితంలో ఎన్నోసార్లు ప్రభువును పరిశీలించాడు, పరిశోధించాడు, పట్టుదలతో బలపరచబడ్డాడు. మరి గొప్ప స్వార్థికుడిగా పేతురు అది తలకిందులుగా సిలువేయబడేటటువంటి పరిస్థితులు తాను కోరుకున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో నన్ను ఎందుకు ప్రేమించావనంటే నీ అపారమైన ప్రేమతో నన్ను ప్రేమించి నీవు పొందినటువంటి గాయాలు చిందించినటువంటి రక్తం ద్వారా నాకు విడుదలనిచ్చి నీ ప్రేమ ద్వారా నన్ను బలపరిచి నీ కృపలో నన్ను బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అని చెప్పగలిగేటటువంటి ఆధిక్యత ఈ ఉదయకాల సమయంలో మనం కలిగి ఉండాలి. ప్రభు ఇచ్చినటువంటి ధన్యత్వాన్ని బట్టి ప్రభుకి ఎంతవరకు మనం లోబడి ఉంటున్నాం. ప్రభువా నీ చిత్తం నా పట్ల సిద్ధింపచేసి నన్ను నీ కుమారుడుగా నీవు అంగీకరించి నీ సిలువను నాకు చూపిస్తున్నావు, కానీ నాలో మార్పు జరగటం లేదు. నీ సిలువ నేను చూస్తానే ఉన్నాను, కానీ నీ సిలువ ద్వారా నా హృదయం ద్రవించడం లేదు. నీ సిలువ ద్వారా నేను నేర్చుకోవలసిన నీతిని నేను నేర్చుకోలేకపోతున్నాను. నీ సిలువను చూస్తూ ఇంకా నిన్ను సిలువ వేసేవాడిగానే మిగిలిపోతున్నాను. ప్రభువా నన్ను క్షమించమని దేవుడు నడగలిగేటటువంటి వారంగా ఉండగలుగుతున్నానా? ఎంతకాలం మనం ప్రభువుని సిలువ వేసేవారుగా ఉంటాం. మరలా సిలువ వేసేటటువంటి పరిస్థితులు మన జీవితంలో నుంచి దూరం అయిపోయి
ప్రభువును వెంబడించగలిగేటటువంటి ఒక ఆత్మీయత కోసము ప్రభు ఇంకా నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. తను వచ్చి ప్రార్థన చేస్తుంది. ఆ శిలువ ద్వారా మార్పు చెందేటటువంటి స్థితి నాకు దయచేయి ప్రభు. నీవు పొందినటువంటి ఆ శిలువ ద్వారా నీ రక్షణ కార్యాలను నా జీవితంలో జరిగించుతావు. మరలా నేను సిలువ వేసేటటువంటి స్థితి నాలో నుండి తీసివేయి ప్రభు అని ప్రభువుని అడుగుదాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా దయతో ఒకరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మాట